ప్రెస్ ది లార్డ్. ఉపవాసం అంటే అర్థం ఏంటి? అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలి? అనగా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. అనగా నిన్ను పరీక్షించుకోవాలి. అనగా వాక్యం పొందుకోవాలి. అనగా సందేశముతో. అనగా ముందుకు సాగిపోవడం. ఇవన్నీ నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నువ్వు పాటిస్తున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? లేదంటే నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటూ విస్తారమైన పనులు చేసుకుంటూ నీ పనులు కానీ నీ వ్యాపారాలు చేసుకుంటున్నావా? గుర్తుపెట్టుకోండి, దాన్ని ఉపవాసం అనరు, కానీ ఒక పూట పస్తుండడం అంటారు ప్రియులారా. ఉపవాసం అనక నీ విస్తారమైన పనులు ఆపుకొని ఈ లోక సంబంధమైన ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటి విడిచి పరిశుద్ధ గ్రంథంతో దేవుని దగ్గర కూర్చొని ఆయనతో సమయం గడపడము ఉపవాసము. నీ ఆత్మను ఆయనకి దగ్గర చేయడము ఉపవాసము. ఉపవాస దినమున నీ ఆత్మ అనేది దేవుని వద్ద బలపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉపవాస దినమున నువ్వు అధికంగా సమయం దేవుడితో గడపాలి ప్రియులారా. మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనపడవరనే వేషధారుల వలె మీ ముఖాన్ని చిన్నబుచ్చుకొని చూసిన ఎడల అది దేవునికి విరుద్ధమైనదని గుర్తుపెట్టుకోండి. మీరు ఉపవాసం చేయనప్పుడు దేవునికి నీకు తప్ప మూడు వ్యక్తికి తెలియకూడదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఉపేక్షించుకుందాం, మనల్ని పరీక్షించుకుందాం, వాక్యాన్ని పొందుకుందాం, సందేశంతో ఉందాము, ముందుకు సాగిపోదాము, దేవుని కృప పాత్రలు అవుదాము. ఎందుకంటే ఉపవాసంలో ఉన్న బలము దేన్నైనా సాధించగలదని గుర్తుపెట్టుకోండి. అన్నట్టు మీ ప్రే రిక్వెస్ట్ కామెంట్ అండ్ మెసేజ్ చేయండి. ఆమెన్.